మిత్రులందరికీ పేరు పేరున వందనం. చర్చ మావోయిస్టు రాజకీయాల మీద కాదు. ఆ విషయం ఒకటి కొంత స్పష్టత ఉండటం చాలా అవసరం. చర్చ జరుగుతున్న అంశం ఏంటంటే మావోయిస్టుల ఏరువేత పేరుతో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు. మావోయిస్టు రాజకీయాలు ఏంటంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి. దాన్ని ఇక్కడ మనం మాట్లాడుకోలేదు. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి. ఈ వైఖరి పట్ల నాకు వ్యక్తిగతంగా కానీ మాకు పార్టీగా కానీ ఉన్న అభ్యంతరాలు ఏంటంటే, మొట్టమొదటిగా రాజకీయ ఉద్యమాలను హింసతో మనకు రూపుమాపటం సాధ్యమయ్యేది కాదు. వ్యక్తులను రూపుమాపవచ్చు కానీ సిద్ధాంతాలను వాళ్ళ సిద్ధాంతాలను రూపుమాపలేదు. ఇది మొట్టమొదటిగా మనం చాలా ఏళ్ళుగా చెప్తూ ఉన్నది. పౌరత్వ సంఘం కూడా ఈ మాట చాలా ఏళ్ళుగా చెప్తూ ఉన్నటువంటి మాట. ఇది మనం ఇవాళ ప్రప్రథమంగా ఈ సూత్రం ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని మనం తప్పుపడుతున్నాం. రెండు, ఇట్లాంటి అన్ని ఘటనల విషయంలో ఏం చేయాలనేది జాతీయ మానవ హక్కుల కమిషన్ కానీ సుప్రీంకోర్టు కానీ స్పష్టమైన గైడ్లైన్స్ జారీ చేసింది. సుప్రీంకోర్టు చెప్పిన మాట ఏంటంటే, చట్టము చంపే అధికారం ఎవరికి ఇవ్వాలి, పోలీసులకు కూడా చంపే అధికారాన్ని ఇవ్వలేదు. ఎవరు చంపినా అది ఆత్మరక్షణ కోసం చంపినా అది నేరమే. ఆత్మరక్షణ కోసమే చంపిననేది కోర్టులో రుజువు అయ్యేదాకా అది నేరమే. కాబట్టి అట్లాంటి ఎన్కౌంటర్లలో ఘటన జరిగినప్పుడు పాల్గొన్న పోలీసు అధికారుల మీద ఇండిపెండెంట్ విచారణ జరగాలని, వాళ్ళ మీద కూడా కేసు బనాయించి అది ఆత్మరక్షణార్థమే జరిగిందని కోర్టులో తేలేదాకా ఆ కేసు విచారణ జరపాలి అని చెప్పి ఎన్హెచ్ఆర్సి గైడ్లైన్స్ జారీ చేసింది. ఈ గైడ్లైన్స్ కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానీ ప్రభుత్వం పాటించడం లేదు. వాటిని మనం పాటించాలని ఈ సందర్భంగా అందరం ముక్తకంఠంతో డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది. చాలా ఈ రకంగా విచ్చలవిడిగా మనుషులను ఏరువేత అనేదే చాలా అన్యాయంగా ఉన్నది. బిడ్డలను కాల్చినట్టు కాలుస్తుంటే చాలా దుర్మార్గంగా ఉంది. దీన్ని తప్పనిసరిగా అందరం ఖండిద్దాం. ఒక మానవీయమైనటువంటి పద్ధతుల్లో, రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం రాజకీయాల పట్ల వ్యవహరించాలి తప్ప రాజ్యాంగానికి అతీతంగా ఇష్టానుసారంగా హింసకు పాల్పడటం సమాజానికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. కాబట్టి ఈ విషయాల మీద కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరిని ముక్తకంఠంతో మనందరం ఖండించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు వస్తాను. గోదావరి గారికి చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ తక్కువ ఎక్కువ మాట్లాడారు. ఇప్పుడు మన పెద్దలు పిసిసి అధ్యక్షులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడతారు. ఈ కార్యక్రమం ఎంతో క్లోజ్ అవుతుంది. మీరు అందరూ పార్టీ కూడా అందరూ కలిసి భోజనం ఉంటుంది. మీరు అందరూ కూడా చేసి వెళ్ళాలని కోరుతూ రేపు మాత్రం కొంచెం పెద్ద ఎత్తున ఎవరి సహకారం నుంచి వాళ్ళు సమీకరించాలని కోరుతా ఉన్నాం. కేబుల్ సమావేశానికి అధ్యక్షత వేస్తున్న గవర్నీలు సాంబశివరావు గారు తర్వాత గవర్నీలు ప్రొఫెసర్ రాఘగోపాల్ గారు, పెద్దలు గవర్నీలు ప్రొఫెసర్ కోరంరావు గారు, గవర్నీలు అంబేద్ గారు, గవర్నీలు తిరుపతిరావు గారు, గౌరవ భాస్కర్ గారు, భారతి గారు, రమేష్ గారు, రఘునాథ్ గారు, రాజా గారు, మిగతా ప్రజా సంఘాల నాయకులు, పాత్రికేయులందరూ నమస్కారం. గతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్స్ 2014-11లో డిసెంబర్ ఎన్కౌంటర్ కానీ, ఇటీవల నంబాల కేశవరావు గారు కానీ, నిన్న మన హిడ్మా కానీ, ఇవన్నీ కూడా బోర్డుకు ఎన్కౌంటర్ అనుమానాలు బలంగా కనబడుతున్నాయి. అంటే అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇరువైపు హింసని వ్యతిరేకిస్తుంది.
సైట్ల పరంగా జరిగిన హింసైనా ఇవాళ పోలీసుల పరంగా జరుగుతున్న హింసైనా రెండింటి కూడా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. మానవానికి జీవించే హక్కు రాజ్యాంగం కలుగు చేసింది. ఎవరిని కూడా చంపే హక్కు మనకు లేదనేది స్పష్టం. ఇక్కడ హిడ్మా కానీ, ఈశ్వరరావు గారు కానీ, గణపతి గారు కానీ వారందరూ కూడా నాయకులుగానే గౌరవిస్తారు. పంత వాళ్ళు ఎంచుకున్న పంత తుపాకీ పంత కావచ్చు, కానీ మనలాగే వాళ్ళు కూడా మిగతా ప్రజల కోసం ఏదో సంక్షేమం కోసం పాటుపడ్డారు. వాళ్ళ జీవితాలను త్యాగం చేసేస్తారు. రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ఎంచుకున్న పంత ప్రభుత్వాలు కూడా మిగతా ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారు. అక్కడ అమర్లేదు. కేంద్ర ప్రభుత్వం ఎలిమినేషన్ రోడ్స్ నియమించుకుంది. వాస్తవం ప్రభుత్వాలు దానివల్ల మేము ఎంచుకున్న పద్ధతులు వారు ఎంచుకున్న విధానాలను గతంలో నేనే స్వతంత్రంగా నగట్టి ఆస్తులు కోరుకున్నాను. ఎవరో చాలా ఇబ్బంది పడ్డాను. నేనే ఒక పెద్ద విషయం కానీ ఆడుతున్న నష్టమే. చిన్నతనం ఉన్నప్పుడు ఉన్నాయి. ఇవాళ పరిస్థితి మేము రఘునందన్ ఆలోచన హింసని ఏ పార్టీ కానీ వల్ల ఏంటంటే ప్రభుత్వం పూర్తిగా ఎలిమినేషన్ వస్తుపోతాను. దురదృష్టకరమైననే నేను కళాకారులు మాట్లాడాను. ప్రకటించాలి మీరు ఎంతగానే మాట్లాడక ఆలోచిస్తారు. అమెరికా అధ్యక్షుడు పెడితే పాకిస్తాన్ ప్రకటించినారు, ఆలోచించారు. పాకిస్తాన్ కలిసి ఇచ్చినటువంటి వెసులుబాటు మన పౌరులు అంతా ప్రకటి మన జాతి పౌరులు చేయకూడదు. దానికి మన దేశేశ్వర చాలా